కలుగునుగాక. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఆ తర్వాత ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు, ఆ తర్వాత దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుకుందాం. మొదటిగా పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరచును. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఎఫెసీ 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 17వ వచనం వరకు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. యాలయనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చదువుకుందాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుందురు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొందురు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయమగుటకును మేలుకొందురు. బుద్ధి మంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము ననుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసే అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలామంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును నతడు చెప్పెను. దానియేలును నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి యువతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకుని వాడై ఏటి నీళ్లపైన ఆడుచుండు వాడని చూసి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడగగా, నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను
వింటిని ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశం వైపుకి ఎత్తి నిత్య జీవియగు వాని నామమును ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలములు పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తమగులనే సకల సంగతులు సమాప్తము లగుననెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, చదవబడిన నీ వాక్యమును దీవించండి, ఆశీర్వదించండి. నీ నామానికి మహిమకరంగా అయా మా జీవితాలు ఉండినట్లు నీ వాక్యమును బయలుపరిచి నీ వాక్యమును అనుసరించి నీ చిత్తమును ఎరిగి ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి జీవించుచు అయా ఆత్మ ఫలములు ఫలించుటకు కృపాద్వారములు తెరవమని ఈ లోకములో ప్రత్యేకమైన నీ జనముగా మేము ఉండుటకు అభిషేకించమని ప్రత్యక్షతతోనూ నీ పరిశుద్ధాత్మతోనూ మమ్మల్ని నింపమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును అడిగి ప్రార్థన చేయించున్నాము. ఆమేన్. అందరికీ వందనాలయ్యా. వందనాలమ్మ. గాడ్ బ్లెస్ యు. కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆల్రెడీ గ్రూపులో నేను వర్తమానం పెట్టాను ఈ రోజుది. పోయినసారి కూడా మనం ఈ వర్తమానం చెప్పుకున్నాము. మరలా అదే వర్తమానం మనం కొంచెం ముందుకు వెళ్దామండి. దేవుడు మరి ఆ వర్తమానం పైన కొంత ప్రేరేపణ కలుగు చేశాడు కనుక మరి ఖచ్చితంగా మనం ఆ వర్తమానం కొరకు నిలబడి ఉన్నాం. వింటున్న ప్రతిసారి దేవుడు వాటిల్లో కొన్ని ప్రత్యక్షతలను మనకి ఇస్తూ ఉంటాడు. వాటిని మనం చూడాలి, వాటిని మనం గ్రహించాలి. దేవుడు చెప్పిన ఆలోచనని మనము అనుసరించాలి. అప్పుడు దేవుని యొక్క దీవెనలు సమస్తమైన ఆశీర్వాదములు మన మీద ఉంటాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వర్తమానము అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రవక్త జెఫర్సన్ ఇండియానా యుఎస్ఏలో మరి మార్చి 11వ తారీఖు 1962లో ఈ మెసేజ్ చెప్పారు ఆయన. ఆమేన్. ప్రతి కాలానికి ప్రవక్త ఉన్నాడు, అవునంటారా? మరి 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాల్లో మనకు తెలుసు దేవుడు ప్రతి కాలానికి ఒక ప్రవక్తను పెట్టాడు. ఆమేన్. ప్రవక్త ఏం చేస్తాడంటే వాక్యాన్ని తీసుకొని వస్తాడండి. ఎందుకనంటే వాక్యంలో నుంచి తొలగిపోయిన ప్రజలకి మళ్ళీ వాక్యం వైపు నడపటానికి దేవుడు ప్రవక్త దగ్గరికే ముందు మొట్టమొదటిగా వాక్యాన్ని తీసుకొస్తాడు. వాక్యాన్ని ప్రవక్త దగ్గరికి ఎందుకు తీసుకొస్తాడంటే ప్రవక్త ఒక మాట చెప్పాడు. 7 సంఘకాలం యొక్క వివరణ అనే పుస్తకంలో నేను చదివాను. యోహాను గారు ఒక ప్రవక్త. తల్లి గర్భములోనే ఆయన పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాడు. ఆమేన్. అంతేనా? ఆయన తల్లి గర్భంలోనే పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాడు. అయితే ప్రవక్త నాడు పరిశుద్ధాత్మ యోహాను గారిలో ఉంది. వాక్యము శరీరధారిగా యేసుక్రీస్తు వలె ఆ నీళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఆమేన్. యోర్దాను నది దగ్గరికి వస్తున్నాడు ఆయన. ఎందుకు? ఆ వాక్యం ఏమై ఉన్నది? శరీరధారి అయి ఉన్నది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? ప్రవక్త దగ్గరికి వస్తుంది. ప్రవక్త ఎవరు అప్పుడు? యోహాను గారు. యోహాను గారు ఏముంది? పరిశుద్ధాత్మ ఉంది. ఆమేన్. ప్రవక్త అన్నాడు పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుందో అక్కడికి వాక్యం వస్తుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. మరి యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడు? ఇదిగో ఆదరణకర్త మీ వద్దకు వచ్చును, ఆయన మిమ్ములను సర్వసత్యము నడిపించును, ఆయన నా వాటిలోనే తీసుకొని మీకు బోధించును. హల్లెలూయా. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ ఎక్కడుంటే వాక్యం అక్కడికి వస్తుంది. ఎందుకనంటే పరిశుద్ధాత్మే మరి ఆ వాక్యాన్ని వివరించాలి.
ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప ఇంకెవరికి తెలియదు. దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప ఇంకా ఎవరికి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ కాలములో మరి వాక్యము ప్రవక్త దగ్గరికి ఎందుకు వచ్చింది అని అంటే, ఆల్రెడీ దేవుడు నిర్ణయించుకొని ఆయన జన్మించినప్పుడు ఒక అగ్నిస్తంభము ఆయన వెంబడించింది. ఆమేన్. చిన్నప్పటి నుంచే ఆ దేహాన్ని మరి ప్రవక్త దేహాన్ని అపవిత్రపరచనీయకుండా కాపాడుకుంటూ వచ్చింది. ఎందుకనంటే పరిశుద్ధాత్మ ఎక్కడుంటే ఆ కాలం యొక్క వాక్యం ఎక్కడికి వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకనే 7 సంఘ కాలంలో మొదటి సంఘ కాలానికి, ఎఫెసు సంఘ కాలానికి పౌలు గారు ప్రవక్త. పౌలు గారు 14 పత్రికలు రాశారు అద్భుతంగా. ఎందుకనంటే ఆయన మనుషుల జ్ఞానముతో బోధించట్లేదు కానీ ఆత్మ నేర్పు సంగతుల్లో బోధిస్తున్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం అందుకే ఆయన దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఐరెనస్ దగ్గరకు వచ్చింది. ఎప్పుడు 2వ సంఘకాలం స్మరణ సంఘకాలంలో. ఆ తర్వాత మార్టిన్ దగ్గరకు వచ్చింది ఎప్పుడు పెర్గమ 3వ సంఘకాలంలో. ఆ తర్వాత కొలంబో దగ్గరకు వచ్చింది తుయతెర 4వ సంఘకాలంలో. ఆ తర్వాత లోదర్ దగ్గరకు వచ్చింది 5వ సంఘకాలంలో. అక్కడ సార్దిస్లోకి వచ్చింది. హల్లెలూయా. సార్దిస్ సంఘకాలంలో లూథర్ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత మరి ఫిలదెల్ఫియా సంఘకాలంలో జాన్ వెస్లీ దగ్గరకు వచ్చింది. ఆమేన్. వాక్యం వచ్చిందంటారా? ఆ తర్వాత 7వ సంఘకాలంలో విలియం మ్యారన్ బ్రెన్నమ్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయనలో పరిశుద్ధాత్మ ఉన్నది కనుకనే వాక్యం ఎక్కడికి వచ్చుద్ది అని అంటే ప్రవక్త దగ్గరకు వచ్చుద్ది. ఎందుకనంటే పరిశుద్ధాత్మ వాక్యాన్ని వివరించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని ఏ మనుషుడి వల్ల కాదు. అందుకనే మనం ఇప్పుడు బోధలు చూస్తున్నప్పుడు వాళ్ళ విద్య, వాళ్ళ జ్ఞానము, వాళ్ళ బలము, వాళ్ళ శక్తి ఈ లోకానుసారమైన వాటి మీదనే ఉంది. కానీ ఆ సర్వసత్వం మీదకి వెళ్ళకపోవటానికి మూల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి లోపల లేకపోవటమే. మరి ఏముంది అంటే విద్య, జ్ఞానము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ ఉన్న ఎక్కడైనా సరే వాక్యము తొలగిపోదండి. వాక్యము సరైన మార్గములో సరైన సత్యములకు వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఉండదో కాలములో నుంచి కాలము యొక్క వాక్యమే మరి ఆ వాక్యాన్ని తొలగిపోతాం మనం. పరిశుద్ధాత్మ లేకపోతే ఆ కాలం యొక్క వాక్యాన్ని తొలగిపోతాం. ఎందుకు మనకి ఈ కాలం యొక్క వాక్యం ఎందుకు అర్థమవుతుంది? ఈ కాలము వాక్యము మన దగ్గరికి ఎందుకు వచ్చింది? పరిశుద్ధాత్మ కృప మనతో ఉంది కనుక ఆ వాక్యం మన దగ్గరికి వచ్చింది. అందుకనే ఆ వాక్యాన్ని మనకు వివరిస్తా ఉన్నాడు ఆయన. 7వ సంఘకాలం యొక్క వాక్యము మనకు బయలుపడవుతా ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనతో ఉన్నాడు గనక, మనలో ఉన్నాడు గనక ఆ సర్వశక్తిలోకి ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఆయన లేకుండా వాక్యం మన దగ్గరికి రాదండి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకుండా కాలం యొక్క వాక్యము రాదు. ఎందుకంటే ఆ కాలం యొక్క వాక్యాన్ని వివరించేది పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నిజంగా మరి నేనైతే చదువుకోలేదు, ఆ సంగతి మీ అందరూ తెలుసు. నేను సంతకం పెట్టడం కూడా నాకు రాదు. చిన్నప్పటి నుంచి బర్రెలు కాసుకునేవాడిని, జీతాలకు ఉండేవాడిని. 12 సంవత్సరాలు జీతాలకే ఉన్నా, చదువు ఇది ఏమి లేకుండా. 7 ఏళ్ల వయసు నుంచే మరి మా అమ్మ మా నాన్న నన్ను జీతానికి ఉంచారు ఊర్లో. మరి ఈ లోకములో చీకటిలో అంధకారమైన చీకటి శక్తుల మధ్య అలమటిస్తూ అల్లాడిపోతూ వ్యాధులతో వ్యసనాలతో భయంకరమైన బాధపడుతున్న సమయంలో దేవుడు కృప చూపించి ఆయన ముట్టి స్వస్థపరిచి జ్ఞానము లేని, విద్య లేని, దేనికి పనికిరాని పామరుడైన నన్ను మరి ఈరోజు మీ ఎదుట ఒక సేవకుడిగా నిలబెట్టాడనే సంగతి మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే మీ కళ్ళ ముందే నేను ఉన్నవాడిని, కలిసి తిరిగిన వాడిని. నా జీవితం ఎలా ఉందో మొదటి నుంచి మీరు చూస్తూ వచ్చిన వారే. ఇవాళ ఏం కొత్తదేం కాదు. నా యవ్వన దశలో నుంచి కూడా మీరందరూ నన్ను చూస్తూనే ఉన్నారు. నా మొదటి జీవితం ఎలా ఉందో, ఇప్పుడు జీవితం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు.
మరి అప్పుడైతే లోకం కొరకు, శరీర ఇచ్చల కొరకు, పాపము కొరకు, వ్యసనాల కొరకు, తాగుడు, జోజము, రకరకాల విధానములో నా జీవితం అంతా కూడా కొట్టుమిట్టాడుతున్న సమయంలో మరి చివరికి మరణప్రాయ స్థితిలో ఉన్న నన్ను దేవుడు మహాకృపను బట్టి ఆయన మరణములో డాక్టర్లందరూ చేతులు ఎత్తేశారు. ఇతను 5 రోజుల కన్నా ఎక్కువ బతకడు. ప్రతి సేవకుడికి ఒక సాక్ష్యం ఉంటుంది. 5 రోజుల కన్నా ఎక్కువ బతకడు. కానీ అటువంటి సమయంలో అందరూ వదిలేసిన తర్వాత దిక్కుతోసిన పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు, ఇక నేను చనిపోతున్నాననే భయము, ఆందోళన నాలో కలిగినప్పుడు ఎవరు నాకు సహాయకులు, ఎవరు నన్ను కాపాడతారు అని అన్నప్పుడు లేఖనములో ఒకే ఒకరు డాక్టర్ల కంటే పరమ డాక్టర్ ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరమ డాక్టరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో డాక్టర్లు మంచివారే, కానీ వారి విద్య, వారి యొక్క వృత్తిపరంగా వాళ్ళు ఎంతో న్యాయం చేస్తారు మనకి. వాళ్ళకు చేతనైనంత వరకు వాళ్ళు పోరాడతారు. వాళ్ళ చేతిలో ఏమి లేదని కాదు, వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళ విద్య ప్రకారము, వాళ్ళ వైద్యము ప్రకారంగా, వారి యొక్క తరబిదు ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలో అది మొత్తం కూడా సాయశక్తులు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు బ్రతికించడానికే చేస్తారు వాళ్ళు. కానీ ఇక మా వల్ల కాదు, ఇతను మేము బ్రతికించలేము అనే సమయానికి మనకి ఒకే ఒక డాక్టర్, పరమ డాక్టర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన బ్రతికిస్తాడు. హల్లెలూయా. అలానే నన్ను కూడా బ్రతికించిన దేవుడు ఆయన. ఆమేన్. ఆ రోజు నుంచి నా వ్యసనాలను తీసివేశాడు, నా దురలవాటులను తీసివేశాడు, అనారోగ్యాన్ని తీసివేశాడు, మంచి ఆరోగ్యవంతుడిగా. తర్వాత జ్ఞానము లేదు, విద్య లేదు, అయినా సరే ఆయన సమస్తము నేర్పించుకుంటూ వచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో అధ్యాయాలంటే ఏందో తెలియదు, వచనాలంటే ఏందో తెలియని నన్ను ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవటానికి, దానిలో ఉన్న ఆ రహస్యాల ప్రత్యక్షతను తెలుసుకోవటానికి ఆయన కేవలము కృప చూపించాడు. హల్లెలూయా. నిజమండి, ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు. చేపలు పట్టుకునే పామరులను సహితము వాడుకునే దేవుడు ఆయన. ఆమేన్. ఇలా సేవకులు ఎంతో మంది, మరి నిజం చెప్పాలంటే విద్య లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సాక్ష్యం ఉంది. ఇక్కడికి వచ్చిన మీ అందరూ కూడా మరి ఆ చీకట్ల నుంచి బయటకు వచ్చిన వారే. ఆమేన్. ఆ ఘోరమైన స్థితిలో నుంచి బయటకు వచ్చిన వారే. సేవకుడి పైన ఎలాగైతే కృప చూపించాడో మీ పైన కూడా అదే కృప. మనందరి పట్ల ఏకత్వం కలిగిన మహా గొప్ప దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయనే మన జీవితాల్లో ఇప్పటి వరకు ఆయన రెక్కల నీడలో భద్రపరుచుకుంటూ, కాచుకుంటూ తీసుకొని వస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన జీవితాలు ప్రభువుకి సమర్పించుకుందాం. మనము ఖచ్చితంగా దేవుని యొక్క బాటలో మనము నడుద్దాం. ఆయన చెప్పిన ప్రతి మాటను అనుసరిద్దాం. మన తండ్రికి మహిమార్థమైన జీవితం మనం జీవిద్దాం. ముఖ్యంగా సంఘం అనేది ఒక కుటుంబం అండి. భౌతికమైన కుటుంబం ఎట్లానో ఆత్మీయమైన కుటుంబం కూడా అంతే. గుర్తుపెట్టుకోండి, భౌతికమైన కుటుంబములో ఆదిలో మనం చూడొచ్చు, ఒక పురుషుడు చేశాడు, ఆ పురుషుల్లో నుంచే ఒక పక్కటెముకను తీశాడు, ఒక స్త్రీగా నిర్మించాడు. ఆ తర్వాత ఆమె ద్వారాగా దేవుడు ఆదాముకి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విధంగానే మీరు చూడండి, అదొక కుటుంబం. ఆ కుటుంబానికి అధిపతి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ కుటుంబము దేవుడితో గడుస్తూ ఆయనతో ఐక్యత కలిగి ఉన్నంతసేపు ఎంతో ఆనందకరమైన జీవితం. ఆ ఏదోను తోట అంతటికి మహారాజు మహారాణి వాళ్ళే. సమస్తమైన ప్రాణికి వారే యజమానులై ఉన్నారు భూమి మీద. అవునంటారా? అవ్వ ఆదామే.
కుటుంబంలోనికి ఇంకొక వ్యక్తి అంటే సాతాను ఎప్పుడైతే ప్రవేశించాడో సంబంధాలు తెగిపోయినాయి. అది మీరు జాగ్రత్తగా గమనించండి. దేవునితో సంబంధం తెగిపోయింది, భార్య భర్తల మధ్య సంబంధం తెగిపోయింది, నిత్య జీవముతో సంబంధం తెగిపోయింది, పరిశుద్ధతో సంబంధం తెగిపోయింది. అవునంటారా? యథార్థత, నీతి అన్నిటినీ కోల్పోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఆ మధ్యలో వేరే ఒకటి కుటుంబంలోనికి వచ్చినప్పుడే సమస్య అనేది ఏర్పరచబడుతుంది. ఆ విధంగానే ఆత్మ సంబంధమైన కుటుంబాన్ని కూడా ఎలా చేశాడంటే, ఈరోజు నూతన సృష్టిని చేస్తున్నాడు ఆయన. కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టిస్తున్నాడు ఆయన. అందులోనికి ఒక పురుషుడు వెళ్ళాలి. ఆయనే మొదటి ఆదాము, ఆయన కడపటి ఆదాము. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యొక్క పక్కటెముకల నుంచే మనమందరము కూడా పుట్టాం. ఇప్పుడు ఆయన మనకి భర్త అయి ఉన్నాడు, మనము ఆయనకి భార్య అయి ఉన్నాం. ఇప్పుడు ఆయన వాక్యము ద్వారాగా మనము పిల్లలు కనాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆదాము వాళ్ళకి బిడ్డలు ఎలా పుట్టాలి అని అంటే, ఆదాము పలకబడిన మాటతో బిడ్డలు ఇయ్యాలని. ఆదాము ఏం చేయాలి? నాకు కుమారుడు కావాలి. అవ్వ అంటే ఆమె గర్భములో బిడ్డ సృష్టించబడతాడు. అసలు మొదటి విధానం అది, దేవుడు చేసిన విధానం. దాన్ని మనము ఎలా తెలుసుకోగలము? గాబ్రియల్ దూత వచ్చి కన్యకైన మరియ దగ్గరకు వచ్చి, నీవు ఒక కుమారుని కందువు అన్నాడా లేదా? నీవు ఒక కుమారుని కందువు, ఆయనకి యేసు అని పేరు పెడుదువు, ఇదిగో ఆయన ప్రజలు పాపము నుండి వారిని విడిపించేది ఆయనే అని చెప్పాడు ఆయన. అప్పుడు ఆమె ఏమంటుంది? అయ్యా, నేను పురుషుని ఎరగని దానని. అంటే అసలు పురుషుడే లేనప్పుడు గర్భం ఎలా వస్తుంది, ఎలాగో నేను గర్భం ధరిస్తాననే మాటని ఆమె అడగటం జరిగింది అక్కడ. చూడండి, దేవుడు మాటతో సృష్టి చేసిన వాడాయన, ఆయన మాటతో దూతలను సృష్టించిన వాడాయన. హల్లెలూయా. అదే మాటను నువ్వు నమ్ము మరియా. ఆమె యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నువ్వు నమ్ము అని అన్నాడు ఆయన. గాబ్రియల్ దూత ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఎమ్మటే అలాగే దేవుని చిత్తము నెరవేర్చబడును గాక. హల్లెలూయా. ఎమ్మటే ఆమె ఏమైంది? గర్భం ధరించి. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకునేను, దేవుని శక్తి ఆమె మీదకి వచ్చాను, ఆమె గర్భం ధరించాను. ఈరోజు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు భర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన వాక్యమై ఉన్నాడు. పరిశుద్ధ కన్నిక ఎవరు? రక్తము చేత కడగబడిన కన్నిక ఎవరు? మచ్చ, ముడత, డాగు లేక అతిథి మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను, నిష్కలంకమైనది గాను, ఓ కన్నికగా ఆమెను నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను, నా రక్తమును ఆమెను కడిగాను, వాక్యమైన ఉతక స్థానము చేత ఆమెను నేను పరిశుద్ధపరుచుకున్నాను, నా ఆత్మ చేత ఆమెను నీతిమంతురాలుగా పరిశుద్ధురాలుగా చేశారు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? కన్నిక. ఆమేన్. మనం ఇప్పుడు ఎవరండి? కన్నిక. మన పురుషుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఇక్కడ నుంచి పలుకుతున్నప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. ఆమేన్. మరియ ఎలాగైతే అంగీకరించిందో నువ్వు ఆ విధంగానే అంగీకరించాలి. ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరించాలి. నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తావో, అంగీకరించినప్పుడు ఆ మాట నీ యొక్క హృదయం అనే గర్భములో గర్భం దాలుస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆ హృదయములో నుంచి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. అప్పుడు నువ్వు వెళ్ళి నీ సాక్ష్యాన్ని పంచుకుంటావు, దేవుని వాక్యాన్ని పంచుకుంటావు. అప్పుడు అక్కడ ఒక బిడ్డ పుడతాడు. హల్లెలూయా. జననం ఎలా తయారవుతుందో చూసారా? ఆ విధంగానే దేవుడు ఒక సేవకుని ఆయన రక్తములో కడుక్కొని ఆ వాక్యాన్ని ఆ సేవకుడి యొక్క హృదయములో పెట్టి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఆ సేవకుడు ఆ దేవుని గురించి ప్రకటన చేస్తున్నప్పుడు ఆ కుటుంబము ఆ వాక్యాన్ని అంగీకరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని చేర్చుకుంటావో నువ్వు తిరిగి జన్మిస్తూ ఉంటావు.
హల్లెలూయా. అలా వచ్చావు నువ్వు ఈ కుటుంబంలోనికి. ఆత్మ సంబంధమైన కుటుంబంగా నువ్వు ఇక్కడ ఉన్నావు ఇప్పుడు. అయితే ఈ కుటుంబములో, భౌతికమైన కుటుంబములో ఎలాగైతే సమస్యలు ఉంటాయో ఆ విధంగానే మనము ఈ శరీరములో ఉన్నంతసేపు కోపములని, ద్వేషములని, లేకపోతే ఒకరికొకరికి పడకుండా ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉన్నాయి. అయితే అన్నదమ్ములు, అక్కజల్లులు గృహంలో కొట్టుకుంటారు, అరుచుకుంటారు, కానీ వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళరు. సహోదరులారా, నేను చెప్పేది మన సహోదరులు వెళ్ళిపోయిన వాళ్ళ గురించిగా, దయచేసి వేరేగా అర్థం చేసుకోవద్దు. వాళ్ళు ఎక్కడున్నా క్షేమంగా ఉన్నారు, అది చాలు మనకి. ఆమేన్. వాళ్ళు ప్రభుత్వం ఉన్నారు, సంతోషం. ఇది మన గురించి చెప్తున్న మాట ఇది నేను. ఆమేన్. ఇక ఎన్నడూ అటువంటి రాకూడదు. వేరే తలంపులు మన జీవితాలలో ఒకరి పట్ల ఒకరము అసూయ, ద్వేషములనే రాకూడదు. ప్రేమ, ఆప్యాయతలు, వాక్యాన్ని మన తండ్రితో ఏకీభవించి మనం నడవాలి. హల్లెలూయా. చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. భౌతికమైన కుటుంబంలో మన పిల్లలు, అన్నదమ్ములు కొట్టుకుంటారు, అక్క చెల్లెళ్ళు, అలాగే తల్లిదండ్రులు కూడా కొట్టుకుంటారు, పిల్లలు తల్లిదండ్రులు కూడా అరుచుకుంటారు, కాసేపు అలుగుతుంటారు. కానీ వాళ్ళు బయటికి ఏమి వెళ్ళరు. బయట కాసేపు నిలబడి మొత్తం గరుచుకొని మళ్ళీ ఇంట్లోకి వస్తారు మెల్లగా. ఆమేన్. హల్లెలూయా. అయితే మనము ఇది నా ఇల్లు అనే సంగతి మట్టుకు మర్చిపోకూడదు. ఇది నా కుటుంబం అనే సంగతి మర్చిపోకూడదు. ప్రతి కుటుంబానికి గుర్తుపెట్టుకోండి, ఒక ఆశయం ఉంటుందండి, ఒక ఆశ ఉంటుంది. ఏంటిది? నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. ఉంటుందంటారా? ఆమేన్. ఆమేన్ చెప్తారా? అందరూ హల్లెలూయా. మరి ప్రతి కుటుంబానికి ఒక ఆశయం ఉంటుంది. జాబు కావాలని, అవునంటారా? ఒక మంచి భార్య కావాలని, వారిద్దరూ ఏకమైనప్పుడు చక్కని బిడ్డలు పుట్టాలని, ఆ కుటుంబానికి ఒక మంచి ఇల్లు ఉండాలని, ఆ పిల్లలకు మంచి చదువు ఉండాలని, వారికి ఒక మంచి భవిష్యత్తు ఉండాలని మనము ప్రయాసపడుతూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. అవునంటారా? మనము ప్రయాసపడుతూ ఉంటాం భూమి మీద. ఆ ప్రయాసపడే విషయములలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. నువ్వు ఇటు బొమ్మంటే నువ్వు ఇటు వెళ్తున్నావు, నువ్వు డబ్బులు మిగిలియకుండా ఇట్లా ఖర్చు పెడుతున్నావు, పిల్లల భవిష్యత్తు ఏంది, మనం ఇద్దరం కలిసి పని చేసుకోకపోతే ఎట్లా, మనము ఇల్లు కట్టుకోకపోతే ఎట్లా, ఇటువంటి వాటి మీద, పిల్లలు చదువు విషయంలో వాళ్ళు చదువుకోకపోతే, వాళ్ళు సరైన మార్గంలో నడవకపోతే, కుటుంబంలో భార్యాభర్తల మధ్య, పిల్లలు తల్లిదండ్రుల మధ్య చిన్న చిన్న సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. భౌతికమైన కుటుంబంలో వస్తాయా రావండి? ఇవన్నీ వస్తాయి. అయినా సరే ఎక్కడ కూడా పొరపాట్లున్నా సాయంత్రం అయ్యేసరికి వారికి మంచి భోజనం ఉంటుంది, పిల్లలకి మంచి భోజనం ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల మరి సాయంత్రం అయ్యేసరికి వాళ్ళ రెక్కల పక్కల్లో పడుకునే పిల్లలను కూడా మనం చూస్తూ ఉన్నాం. పొద్దంతా అరుచుకున్నా, ఏది చేసినా సాయంత్రం అయ్యేసరికి చక్కగా ఒక గూటిలో జారుతారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే వారు ఫ్యూచర్లో రాంగా ఒక చక్కని స్థలం ఒకటి కొని, చక్కని ఇల్లు ఒకటి కట్టి, ఒక చక్కని ప్రదేశంలో ఉండాలనే ఆసక్తితోని అందరూ కలిసి ఐక్యమయ్యి పనిచేస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరుడా, సహోదరి వారి జీవితాలలో కొనసాగుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. మరి అలానే పక్కన అన్నదమ్ములు, వాళ్ళ వివాహాలు కూడా అవుతాయి. వాళ్ళు కూడా ఒక సపరేట్ కుటుంబంగా మారిపోతారు. అయితే వీళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటారు. కలుసుకొని మర్యాదను ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు, గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటికి వెళ్తారు, ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటికి వస్తారు, కానీ ఈ ఇంటి వాళ్ళు ఇంకొక ఇంటికి స్థిరంగా పోయి ఉండరు. ఎందుకంటే ఎవరి కుటుంబం వాళ్ళకే ఉంటుంది. మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, జాగ్రత్తగా గమనించండి. సేమ్ అదేవిధంగా ఈ భూమి మీద కూడా ఒక సేవకుని ముందు మొట్టమొదటిగా పిలుస్తాడు దేవుడు. ఆ తర్వాత ఆ సేవకుడి ద్వారాగా కొంతమందిని రక్షణలో నడిపించుకుంటాడు. ఆ వాక్యము ఆ సేవకుల నుంచి పలుకబడుతున్నప్పుడు ఆ సంఘములో ఆ యొక్క సంఘ సభ్యులు పరిశుద్ధమైన కన్నికగా ఉంటారు.
వారి హృదయం అనే గర్భంలో ఈ విత్తనము, వాక్యం అనే విత్తనం పడుతూ ఉంటుంది. ఆ విత్తనం పడ్డప్పుడు ఆ హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఆ నోరు ప్రతి చోటకు వెళ్ళి మాట్లాడేది వాక్యం. ఆ బిడ్డలు కూడా వెళ్ళి, ఆ కన్నిక కూడా వెళ్ళి అలా మాట్లాడుతున్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు పుడతా ఉంటారు. వాళ్ళందరూ కుటుంబంగా ఏకమవుతారు. ఏకమై ఇది ఒక కుటుంబంగా మారిపోద్ది. సేమ్ అట్లా ప్రతి సేవకుని భూమి మీద దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. అయితే ప్రతి ఒక్కొక్క కుటుంబము ఒక్కొక్క అవయవమై ఉన్నది క్రీస్తులో. ఒకరు కన్ను అయితే ఒకరు చెవు, ఒకరు చెవు అయితే ఒకరు నోరు, ఒకరు నోరు అయితే ఒకరు ముక్కు, ఒకరు కంటి రెప్పలు కావచ్చు, తల వెంట్రుకలు కావచ్చు, ఏళ్ళు కావచ్చు, గోర్లు కావచ్చు, నరాలు కావచ్చు, కండరములు కావచ్చు, కిడ్నీ కావచ్చు, లివర్ కావచ్చు. యేసు క్రీస్తులో ఆయన శరీరములో అవయవాలని చెప్పాడు సంఘం. హల్లెలూయా. ఒక్కొక్క సంఘము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క అవయవాన్ని తయారు చేస్తా ఉంది. ఆమేన్. అయితే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. అర్థమవుతుందా? ఎవరి సామర్థ్యం వాళ్ళకు ఉండాలి. దేవుడు ముగ్గురికి ఏం ఇచ్చాడు? తలాంతులు ఇచ్చాడు. ఒకడికి 5, ఒకడికి 3, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు. ఒకడు 5కి 5 సంపాదించాడు, ఒకడు 2కి 2 సంపాదించాడు, ఒకడు 3కి 3 సంపాదించాలి, 3 సంపాదించాడు. ఒకడు 2కి 2 సంపాదించలేదు కానీ తీసుకున్నాడు. హల్లెలూయా. ఒకడు 5 తలాంతులు ఒకడికి ఇస్తే రాజు 5కి 5 సంపాదించాడు. ఇంకొకడికి 3 ఇస్తే 3 తలాంతులకి 3 సంపాదించాడు. ఇంకొకడికి 2 తలాంతులు ఇస్తే గుంత తీసి గుంతలో పెట్టాడు. అర్థమవుతుందా? ఈ గుంతలో పెట్టిన వాడు సంపాదన లేదు. ఎందుకు? భయము. స్వార్థ ప్రకటించడు, అంటే వ్యాపారం చేయట్లేదు అతను. ఈ 2 రూపాయలు పోతాయేమో, పోతే రాజు వచ్చిన ఏమడుగుతాడో. అర్థమవుతుందా? రాజు వచ్చిన ఏమడుగుతాడో ఏందో. అందుకని నేను గుంత తీసి గుంతలో పెట్టి ఆయన డబ్బులు ఆయనకి ఇస్తానన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, మొదటి కుటుంబానికి ఇచ్చిన 5 రూపాయలకు 5 రూపాయలు సంపాదించాడు. రెండవ కుటుంబానికి ఇచ్చిన 3 రూపాయలు 3 రూపాయలు సంపాదించాడు. మూడో కుటుంబానికి 2 రూపాయలు ఇస్తే గుంత తీసి గుంతలో పెట్టాడు. ఇప్పుడు ఫలించేది ఎవరు? ఫలించకుండా ఉండేది ఎవరు? ఎందుకు గుంత తీసి గుంతలో పెట్టాడు? సహోదరుడా, సహోదరి, ఈరోజు నువ్వు వాక్యం విని ఈ యొక్క వాక్యాన్ని నీ హృదయంలోనికి చేర్చుకొని ఆ వాక్యాన్ని నీ హృదయంలో నుంచి నీ నోటి ద్వారాగా అనేక మందికి ఆ సాక్ష్యాన్ని చెప్పి ఎవరెవరికైతే నువ్వు వెళ్ళి ఆ సువార్తను ప్రకటిస్తుంటావో ఆ వాక్యము వాళ్ళ హృదయంలోనికి వెళ్ళి వాళ్ళకి విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఎలాగైతే పాస్టర్ మొదటగా మీ ఇంటికి వచ్చినప్పుడు మీకు విశ్వాసం పుట్టిందో అదే వాక్యం మీలో ఉంటుంది. కాబట్టి అది నువ్వు ఇంకొక ఇంటికి పోయినప్పుడు వాళ్ళకి ఆ విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగి ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోక వాసిగా రావాలనుకుంటాడు అతను. హల్లెలూయా. అలా నువ్వు ఒక పరిశుద్ధమైన కన్యకగా దేవుని యొక్క మాట ద్వారాగా నువ్వు బిడ్డల్ని కంటావు. ఆమేన్. కాపర కంటాడా, గొర్రెల కంటయా? చెప్పండి, అవునా కదా? కన్యకైనా కనేది, పరిశుద్ధురాలైనా కనేది ఎవరి మాట వలన? దేవుని మాట వలన. ఆయన మాటను నువ్వు స్వీకరించినప్పుడు ఖచ్చితంగా నీ గర్భము తెరవబడుతుంది. ఆమేన్. ఆమేన్. నువ్వు సువార్తను చెప్తావు, ఆయన వచ్చేసరికి నువ్వు ఆత్మల రక్షణ, ఆత్మల్ని సంపాదిస్తావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా సరే పురుషుడి యొక్క మాటను తీసుకోకు. ఒకవేళ మరియా గాబ్రియేలు దూత మాట తీసుకోలేదు, యెహోవా ఇలా సెలవిస్తున్నాడనే మాటను తీసుకోలేదు, గర్భవతి అయిద్దా? చెప్పండి. జకరియా, ఎలిజబెత్ జకరియా భార్య. ఎలిజబెత్ జకరియకి దేవుడు వాగ్దానం ఇవ్వకపోతే, ఆ వాగ్దానం తీసుకోకపోతే ఆమె గర్భవతి అయిద్దా? కాదు. అన్న దేవుడు అక్కడ ప్రవక్త చెప్తున్న మాటను తీసుకోబట్టి ఆమె గర్భవతి అయింది. ఆమేన్. ఈ కాలం యొక్క ప్రవక్త మన దగ్గరకు వచ్చి ఆ వాక్యాన్ని ఇచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు గర్భం ధరిస్తావు. ఏ గర్భం? అది హృదయం అనే గర్భాన్ని.
హృదయం అనే గర్భాన్ని నువ్వు ధరించినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో ఆ వాక్యం హృదయంలోనికి వస్తుందో నువ్వు పలుకుతున్న ప్రతి మాట నెరవేరుతా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనము జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఆత్మీయ కుటుంబంలో మనం ఉన్నప్పుడు పౌరుషం ఉండాలి. ఏ విషయంలో? పాస్టర్ గారు ఇలా అన్నాడు అందుకే నేను వెళ్తా, ఇది పౌరుషం కాదు. దేనికి పౌరుషం? అసలు నిజంగా నేను బిడ్డల్ని కనాలి. యేసమ్మ గారు ఒక మాట చెప్పారు, మాకు పిల్లలు లేక అవమానానికి గురయ్యాను. ఎప్పుడు వాళ్ళకి అవమానం వచ్చింది? బిడ్డలు పుడతలేరు కాబట్టి జనులు పదే పదే ఇంకా పిల్లలు లేరా, ఇంకా మీకు పిల్లలు లేరా అంటున్నప్పుడు అవమానం వచ్చింది. కానీ పాస్టర్ గద్దిస్తున్నప్పుడు వచ్చిద్దా? ఎప్పుడు వచ్చింది అవమానం మనకి? ఎన్నాళ్ళు ఉన్న 10 మందేరా సంఘంలో. ఏంటంట? ఎప్పుడు వచ్చింది? ఎన్నాళ్ళున్నా 10 మందేరా సంఘంలో. ఆ సంఘంలో అసలు పుట్టకే లేదు, గొడ్డుపాత్రాలు. ఏంటంట? గొడ్డుపాత్రాలు. ఎప్పుడు చూసినా మనం ఎన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు అయినా కూడా పిల్లలు పుడతలేరు. ఎందుకు? మీరు జాగ్రత్తగా గమనించండి. మర్యాద లేని నువ్వు వాక్యాన్ని తీసుకుంటే పిల్లలు పుడతారు. ఆమేన్. నువ్వు ఆ సత్యవాక్యాన్ని హృదయంలోనే తీసుకున్నావు అనుకో, నీ హృదయము రోజు రోజు కొంచెం 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 ఉబ్బుతుంటుంది. అది 3 నెలల దశ, 6 నెలల దశ, 9 నెలల దశ బిడ్డలకు అంటావు. ఎందుకనంటే వాక్యము నీ హృదయంలోనికి వచ్చిందంటే నీ నోరు ఊరుకోదు. అర్థమవుతుందా? నీ హృదయంలోనికి వాక్యం వచ్చిందంటే నీ నోరు ఊరుకోదు. ఏదో ఒక ఇంటికి వెళ్ళి సువార్త చెప్పాలంటావు. ఆ విత్తనం ఏదో ఒక హృదయంలోకి వెళ్ళి పడుద్ది. చీకటిలో ఉన్న ఆ విత్తనాన్ని బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా, ఆమేన్. అందుకని ఇప్పుడు అది ఎప్పుడైతే ఆ చీకట్లో నుంచి బయటకు వస్తుందో, మనం ఎలాగైతే చీకట్లో నుంచి బయటకు వచ్చి ఫలాలు ఫలించడానికి ఎదుగుతూ ఉన్నామో మనతో కూడా కనిపిస్తుంది ఆ చెట్టు. ఆమేన్. అది రోజు 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 వాక్యమనే పరిశుద్ధాత్మనే వర్షము బలము ఆ చెట్టుకి పడుతూ పడుతూ దినదినము అభివృద్ధి చెంది అది ఫలించటానికి అది వృద్ధులకు వస్తుంది. సహోదరుడా, సహోదరి, అయితే ఈ భూమి మీద అగాధ జలములు కమ్మి ఉన్నాయనే సంగతి మనకు తెలుసు. దాని లోపల ఏమున్నాయి? విత్తనాలు ఉన్నాయనే సంగతి మనకు తెలుసు. దేవుడు వాటిని, ఆ విత్తనాలను చూసి ఆయన ఏదో ఒక ప్రణాళికను చేసి ఆ చీకటిని అగాధమునంతటిని కూడా చీల్చి ఆ లోపల ఉన్న భూమిని బయట తీసుకొచ్చిన ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ భూమి లోపల ఆ విత్తనాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ భూమిలో నుంచి బయటకు వచ్చేసిన ఆ విత్తనాలు, సూర్య రశ్మి ఆ విత్తనాల మీద పడింది. ఆ భూమి లోపల ఉన్న విత్తనాలు తన్నుకొని బయటకు వచ్చి మన ముందు కనపడుతున్న ప్రకృతి సంబంధమైన చెట్టులుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ భూమి మీద ఆ చెట్టులు వచ్చినాయి కరెక్టే, కానీ వాటికి శ్రమ ఉంటుందండి. ఉరుములు ఉంటాయి, మెరుపులు ఉంటాయి, వడగాలులు ఉంటాయి, వాతావరణం చేంజ్ అవుతూ ఉంటుంది. చలికాలం వస్తుంటుంది, ఎండాకాలం వస్తుంటుంది, వర్షాకాలం వస్తుంటుంది, ఉరుములు ఉంటాయి, మెరుపులు ఉంటాయి, కొమ్మలు విరుగుతుంటాయి. అవే వాటి కాయలు రాలుతూ ఉంటాయి. ఉంటాయా లేదా? ప్రకృతి సంబంధంగా ఎలాగైతే అయినా సరే వాటి ఫలాన్ని ఫలించాలని ఆ చెట్టు అన్ని వడగాళ్ళ మధ్య, ఆ వర్షం మధ్య, ఉరుముల మధ్య, ఆ భయంకరమైన స్థితిలో కూడా అది భారాన్ని మోస్తూ ఎప్పుడు కూడా అది ఉత్పత్తి చేయాలని, దాని యొక్క విత్తనాలు అది ఉత్పత్తి చేయాలని ఎంతగానో కష్టపడుతూ ఉంటుంది. హల్లెలూయా. ఆ విధంగానే ఈ భూమి మీద యేసు క్రీస్తు అనే ఒక చెట్టు ఈ భూమి మీదకి వచ్చి ఈ లోకం అనే అంధకారమైన చీకటిలో భయంకరమైన శ్రమలు, వేదనలు, శోధనలు, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటముతో వేదన పడుతూ ఆయా భయంకరమైన తుఫాన్ల మధ్య, ఆ పాపపు గాలుల మధ్య, ద్వేషముల మధ్య, అసూయతల మధ్య ఆ చెట్టు ఎదిగి
ఎందుకు తెలుసా? దాని వంటి ఫలములు ఇయ్యాలని. హల్లెలూయా. దాని యొక్క గుణలక్షణం కలిగిన ఫలములు ఇయ్యాలని. అది ఎంతగానో వేదన పడుతూ అలానే నిలబడి మన కొరకు ఒక్కొక్క కొమ్మ ఇరిగి అది పడిపోతున్నప్పుడు, పూత రాలిపోతున్నప్పుడు, పిన్న పడిపోతున్నప్పుడు, పురుగులు పిన్నలు కొట్టేస్తున్నప్పుడు, కాయల్ని చిలకలు కొట్టేస్తున్నా కానీ ఓర్చుకుంటూ అది దాని యొక్క గుణలక్షణాలు కలిగిన మరలా చెట్లు ఇయ్యాలని ఎంతగానో ఆసక్తి కలిగి అది భూమి మీద ఉన్నట్టే యేసుక్రీస్తు వారు ఉన్నారు. హల్లెలూయా. అందుకని ఆయన యొక్క ఫలములుగా ఈ భూమి మీద మనం ఉన్న కొన్ని సమస్యల వల్ల, శ్రమల వల్ల మనము రాలిపోతుంటాం. మనము పూత రాలినట్టు రాలిపోతాం, పిండ రాలినట్టు రాలిపోతాం, చిలకలు కొట్టేసినట్టు కొన్ని పాపపు క్రియలకు మనము కొట్టివేయబడుతున్నాం, దురాశ క్రియలకు కొట్టివేయబడుతున్నాం. అయినా సరే ఆయన మన కొరకు ఎదురు చూస్తూ మనల్ని ఉత్పత్తి చేయాలని, ఆయన ఒక గుణలక్షణాల్లోనికి తీసుకొని రావాలని ఆయన ఎంతగానో వేదన పడుతూనే ఉన్నాడు. శ్రమలన్నీ ఆయన అనుభవిస్తూ చక్కని ఫలములుగా మనం ఉండటానికి కృప చూపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు సహోదరుడా, సహోదరి, మనం ఇక్కడ ఉన్నామంటే ఆ క్రీస్తు వంటి ఫలములుగా ఈరోజు ఆయనలో నుంచి మనము ఫలించి ఉన్నాం. మనం ఆమేన్. నీవు కూడా క్రీస్తు యొక్క గుణలక్షణములతో నీవు కూడా ఫలాలు ఇవ్వాలి. నీవు కూడా ఆయన ఏదైతే కోరుకున్నాడో ఆ విధంగానే నువ్వు కూడా ఫలాలు ఇవ్వాలి. నువ్వు కూడా నీతి ఫలాలు ఇవ్వాలి, ఆత్మ ఫలాలు ఇవ్వాలి. అనేక మంది కుటుంబంగా మారే విధముగా నీ ప్రయత్నము నీవు అయ్యా. హల్లెలూయా. నువ్వు ఆ దేవుని కొరకు, ఆ రైతు కొరకు ఫలించాలని ఆశ కలిగి నువ్వు చక్కగా ఎదుగుతున్నప్పుడు, దానికి నీళ్లు పెడుతున్న ఆ రైతు, దానికి బలం వేస్తున్న ఆ రైతు, దాని క్షేమాన్ని చూస్తున్న ఆ రైతు వైపు చూసి నువ్వు ఫలములు ఇయ్యాలి. తరచుగా కురుసు వర్షము నీటిని తాగి ఆ ఫలము ఎవరి కొరకైతే ఫలించాలని అది ఉన్నదో అది ఫలించినప్పుడు అతని యొక్క ఆశీర్వాదాన్ని అది పొందుకుంటుందని అన్నాడు. హల్లెలూయా. ఒకవేళ అది ఫలించినట్లయితే, దానిపైన ముళ్ళతుప్పలు, గచ్చపొదలు ములిసినట్లయితే అది తుదకి కాల్చివేయబడును. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, మన జీవితాలు సరైన మార్గంలో ఉండాలి. ఎందుకనంటే భౌతికమైన కుటుంబంలో ఎలాగైతే పోరాటం ఉంటుందో, ఎలాగైతే ఇల్లు సంపాయాలని, లేకపోతే ఎలాగైతే కుటుంబాన్ని సంపాయాలని, ఒక ఉన్నతమైన స్థితికి రావాలని ఎలాగైతే నిన్ను నీవు కోరుకుంటూ ఉంటావో, ఆమేన్. ఈరోజు ఎండి బంగారములు, ఇళ్ళు, పొలాలు అన్ని భౌతికంగా మనం సంపాదిస్తూ ఉన్నాం. దానికి పోటీ పడుతున్నాం. వాళ్ళు ఇల్లు కట్టారని ఇల్లు కట్టాలి, వాళ్ళు బండి కొన్నారని బండి కొనాలి, నేను కారు కొన్నాడు కారు కొనాలి, వాడు బిజినెస్ పెట్టాలని బిజినెస్ పెట్టాలి. ఇవన్నీ పోటీలు ఉన్నాయా లేవా? వాళ్ళ పిల్లోడు బాగా చదువుతున్నాడు, అరే నువ్వు ఎందుకు చదవు, నువ్వు కూడా చదవాలి. వాళ్ళ పిల్లోడు క్రికెట్లో ఫస్ట్, వీడు ఫుట్బాల్లో ఫస్ట్. హల్లెలూయా. ఆమెకి ఎగ్జామ్లో మస్తు మార్కులు వచ్చినాయి, నువ్వేం చదువుతున్నావు? పోటీలు అయ్యి. కానీ భూమి మీద పోటీ పడుతున్నావు మంచిదే, కానీ తుదకి అది నీ దగ్గర ఉండదు. ముగింపు కాలంలో నువ్వు సంపాదించేది ఏది కూడా నీ దగ్గర. ఆయన అంటున్నాడు సొలొమోను గారు ప్రసంగిలో, నేను అనేకమైన సంపాదించాను కానీ నేను ఎండి బంగారములను, వజ్రాలను, ఇళ్లను, దాసులను, గొప్ప గొప్ప రాజులను, దేశాలను నేను సంపాదించున్నాను కానీ నా తర్వాత నా వెనక వచ్చేవాడు దీన్ని ఏం చేస్తాడో నాకు తెలియదు అన్నాడు. తెలుసా? ఇప్పుడు అంబానీ సంపాదిస్తున్నాడు, మంచిదే. అతని తర్వాత ఎవరు దాన్ని అనుభవించారు తెలుసా? ఆ వచ్చినాడు కరెక్ట్గా అంబానీలాగా ఉంటాడో తెలుసా? ఇలా భూమి మీద మనము ఎంత సంపాదించినా వెనకొచ్చేవాడు మంచివాడో కాదో నాకు తెలియదు. కాబట్టి నేను సంపాదించిందంతా కూడా వ్యర్థము, సూర్యుడి కింద వ్యర్థము, శూన్యము 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 శూన్యం అన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే మీకు ఒక విషయాన్ని నేను చెప్తా, వినండి. నువ్వు ఎంత సంపాదించినా ఒక గ్రామంలో కొంత చోటుని, కొంత పొలాన్ని నువ్వు సంపాదించగలుగుతావు. కానీ ప్రవక్త అన్నాడు, ఒక్క ఆత్మని కనుక నువ్వు సంపాదిస్తే 10,000 ప్రపంచాన్ని నువ్వు సంపాదించావు. హల్లెలూయా. ఈ భూమి మీద నువ్వు ఏది సంపాదించినా అది నీతో ఉంటుందని గ్యారెంటీ లేవు, నువ్వు దాంతో ఉంటావని గ్యారెంటీ కూడా లేదు.
భూమి నీతో ఉంటుందని, ఆస్తి నీతో ఉంటుందని, అంతస్తులు నీతో ఉంటాయని గ్యారెంటీ లేదు. నువ్వు దాంతో ఉంటావని గ్యారెంటీ లేదు. కానీ ఇదే భూమి మీద నువ్వు ఒక శ్రేష్టమైన ఆత్మల గనుక దేవుడి కొరకు నువ్వు సంపాదిస్తే నీవు నీ ఆస్తి దేవుని యొక్క నిత్య రాజ్యములో శాశ్వతంగా యుగ యుగములు ఆయనతో ఉండగలుగుతావు. హల్లెలూయా. అందుకనే భూమి మీద నీ ధనమును సమకూర్చుకోవు, పరలోకమందు నీ ధనాన్ని సమకూర్చుకో. నీ ధనం ఎక్కడున్నా నువ్వు కూడా అక్కడే ఉంటావు. ధనం ఏంటిది? ఒక ఆత్మ. 10,000 ప్రపంచం. హల్లెలూయా. దేవుడు నామమున మహిమ కలుగును గాక. సహోదరుడా, సహోదరి, ఈరోజు మన జీవితాల్ని మనము సరి చేసుకోవాలి, సరైన మార్గంలో పెట్టుకోవాలి. ఈ ఆత్మ సంబంధమైన కుటుంబంలో కూడా రోషం కలిగి ఉండాలి. ఈ ఆత్మ సంబంధమైన కుటుంబంలో సంపాదించాలని ఆసక్తి కలిగి ఉండాలి. సాయంత్రం అయ్యేసరికి మా నాన్న నా పిల్లలని ఎలాగైతే జాబులకి వెళ్ళి దోరాడుకుంటారో, ఇంటికి వచ్చిన ఆ సమయంలో పిల్లలేరి, మమ్మ వచ్చాడా, మా నాన్న వచ్చిందా, మమ్మ వచ్చిందా, మా నాన్న వచ్చాడా, ఆమె నా పిల్లలేరి ఎక్కడున్నారు, అయ్యా మా పిల్లలు వచ్చారా, మీ ఇంటికి వచ్చారా, లేదు ఇక్కడే ఆడుకున్నారు, ఇటుపోయారు వీళ్ళు, వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేస్తా, సాయంత్రం. జాబ్కి వెళ్ళామా లేదా, పిల్లలు ఒక మంచి స్థలంలో ఉంచి వెళ్తామా లేదా, పిల్లలు బడికి వెళ్తారా లేదా, ఎవరు పనులు చేస్తున్నారా లేదా, సాయంత్రం వచ్చరికి ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఇంట్లో ఉంటారు. నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు జాబ్ కోసం తిరుగుతున్నావు, ఆదివారం ఎక్కడికి రావాలి, మందిరానికి. నీ పిల్లలు ఎట్టన్నా పోతే వెతుకుతూ ఉన్నావు, మరి దేవుడు నీకేమవుతాడు, మరి ఆయన ఎక్కడ? ఒకవేళ మీ పిల్లలు మీరు వచ్చేసరికి లేకుండా వాళ్ళకి నచ్చోడు తిరుగుతున్నారు, ఏం చేస్తారు, దోలాడానికి ఆ చుట్టుపక్కల కనపడలేదు, సరే ఎక్కడో ఒక గంట తర్వాత దొరికాడు, ఏం చేస్తారు మీరు అతన్ని? మందలిస్తారు. ఏం చేస్తారు? మందలిస్తారా లేదా? ఏరా నిన్ను ఎక్కడున్నామంటే ఎందుకురా గాలిలా తిరుగుతావు, ఏమైనా అయితే ఏం చేస్తావురా? తండ్రి బాధ ఏంది, కొట్టాలని కొడుతుందా? ఎవడన్నా తీసుకొని వెళ్తే, ఏమైనా అయితే అటు ఇటు వెళ్తే, ఏదైనా తగిలితే, అతను ప్రేమిస్తున్నాడా ద్వేషిస్తున్నాడా? ప్రేమిస్తాను. మరి దేవుడు ఎందుకు ఎత్తకూడదు మనల్ని? ఆదివారం నువ్వు ఎందుకు చర్చికి రాలేదు అని అడుగుతాడు. ఆదివారం నువ్వు వచ్చినప్పుడు వీడు మందలేస్తాడు, నువ్వు ఇంటికి వచ్చినా కదా మందలేయాలి నిన్ను అంటే. ఎవరు మరి? దేవుడు వాక్యమేరా, వాక్యం ద్వారాగా నీతో మాట్లాడతాడు ఆయన. అప్పుడు నువ్వు ఏం చేయాలి? తండ్రి నన్ను క్షమించమని అడగాలి, ఇంకొకసారి నేను ఇలా చెయ్యనని అడగాలి, తండ్రి నేను నీతో ఉంటానని అడగాలి. తప్పిపోయిన కుమారుడు మీరు చూసారా? తనకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడు, తనకు నచ్చినట్టు జీవించడానికి వెళ్ళాడు, మంచిదే. తండ్రి వద్దయ్యా అని చెప్పాడు, విన్నాడా? వెళ్ళిపోయాడు, నాకు కావాలి, నాకు లోకం కావాలని వెళ్ళాడు. చివరికి తుదక ఏమైంది? అతనుకున్న ధాన్యం పోయింది, ధనము పోయింది, అతనుకున్న ఎండి బంగారము అంతా పోయింది, లోకంలో ఉన్నవారంతా దోషేసుకున్నారు. చివరికి అతనికి మిగిలింది ఏందో తెలుసా? మరణం. ఆయుష్ ఉందా ఆయనకి? మరణం ఎప్పుడు వచ్చింది? ఆయుష్ అయిపోయిన తర్వాత మరణం వచ్చింది, కాలం గతించిపోయిన తర్వాత మరణం వచ్చింది, అంతేనా? అరే వీడు అస్సలు అబ్బా తప్పించుకున్నాడు రా, అబ్బా గుద్దేదే, కొంచెంలో మిస్ అయ్యిండు, వాడికి కాలం రాలేదులేరా, కాలం వస్తే పోకపోయిందా అంటారా? రా అంటే మరణం ఎప్పుడు వచ్చింది? కాలము అయిపోయినాక. అంటే ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడికి ఏమైపోయింది? కాలము, అతనికి ఇచ్చిన సమయం అయిపోతుంది. ఇప్పుడు అయిపోయే ఆ సమయం మొత్తం కూడా ఎక్కడ గడిపాడండి? లోకంలో గడిపాడా? శరీరేచ్ఛలతో గడిపాడా? తన ఆయుష్ని, తన యవ్వనాన్ని మొత్తం పాడు చేశాడా? ఎక్కడున్నాడు అతను యవ్వన కాలం అంతా? తండ్రితో ఉండాలి. తండ్రితో ఉండి అక్కడ అతనికి పొలాలు ఉన్నాయి, అతనికి దాసులు ఉన్నారు, గొడ్లు ఉన్నాయి, అక్కడ ఒక రాజరికం కలిగి జీవించాల్సిన వాడు తల్లిని విడిచి, ఇంటిని విడిచి పారిపోయి తనకి ఇష్టం వచ్చినట్టు జీవించాడు. జీవించినప్పుడు లోకం ఊరుకుంటుందా? ఉన్నదంతా లాగేసుకుంది. చివరికి ఏమొచ్చింది? మరణం. ఏమైనా లాస్ట్లో మరణం. ఎప్పుడు గుర్తొచ్చాడుగా? అబ్బా నా తండ్రి ఇంట
అనేక మంది దాసులు ఉన్నారు, దాసీలు ఉన్నారు. వాళ్ళందరికీ చక్కని భోజనం దొరుకుతుంది. నేను ఈ పందుల పొట్టు దగ్గర పందుల పొట్టు తినటానికి కూడా అర్హుని కాకుండా ఇలా చనిపోతున్నానే. తండ్రి దేవా, నీ ఎదుట, నా తండ్రి ఎదుట నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు. ఏందంట? నన్ను క్షమించు. 33 సంవత్సరాలు నా తండ్రి అయిన ప్రభువుని విడిచిపెట్టి లోకములోనికి వెళ్ళి నాకు నచ్చిన జీవితం నేను జీవించాను. ఎప్పుడు నేను నా తండ్రి దగ్గరికి వచ్చానో తెలుసా? మరణప్రాయంలో. డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు, నేను చనిపోతానని సంగతి చెప్పినప్పుడు, హల్లెలూయా, ఇక లాస్ట్ అని ఫైనల్ అని చెప్పినప్పుడు, ఏం చేయలేమన్నప్పుడు, నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నా తండ్రి దగ్గరికి నేను. ఎందుకంటే ఆయన దగ్గర సమృద్ధి, నిత్య జీవం ఉంది. నా జీవాన్ని నేను పోగొట్టుకున్నాను. నా జీవం అంతా కూడా ఈ లోకం అంతా కూడా లాగేసుకుంది. ఈ సాతాను లాగేసుకుంది. ఈ చీకటి నన్ను లాగేసుకుంది. నాలో ఇక వెలుగే లేదు. చీకటి నాలో ప్రవేశించింది. ఇక నేను ముగించబడుతున్నాను. నా కాలం అయిపోయింది. నేను చనిపోతున్నాను. అయ్యో, నేను బ్రతకాలని ఆశగా ఉంది. అయితే జీవం ఎక్కడుంది? నా తండ్రి ఇంట ఉందన్నాడు ఆయన. హల్లెలూయా. సేమ్ అదే నాకు గుర్తొచ్చిన జీవితం. ఈ లోకం నన్ను చంపేస్తుంది. 33 సంవత్సరాలు నా జీవితాన్ని నాశనం చేసింది. ఇక నేను ఇక్కడ ఉండను, ప్రభువా నన్ను కాపాడమని కేకలు వేయటం ప్రారంభించాను. అప్పుడు ఆయన ఎదురొచ్చాడు. హల్లెలూయా. ఈ తప్పిపోయిన కుమారుని చూడండి. ఆ కుమారుడు ఎప్పుడైతే ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, నేను దాసుడిగా ఉంటాను ప్రభువా, తండ్రి నేను దాసుడిగా ఉంటాను, కుమారుడిగా నేను ఉండనయ్యా అని ఒక్క మాట చెప్పి, నా తండ్రి దగ్గర భోజనం ఉంది, కడుపార భోజనం చేస్తారని వెళ్ళాడు అతను. హల్లెలూయా. అతను కుమారుడేగా, కానీ అతని జీవితాన్ని తన సొంత నిర్ణయంతో పాటు చేసుకున్నాడు. అర్హతను కోల్పోయాడు. కుమారుడు అనే స్థానాన్ని కోల్పోయాడు. అతను తిరిగి నేను కుమారుడని ఎదిరించుకుంటూ రావటానికి వీల్లేదు. పశ్చాత్తాపముతో వచ్చి తండ్రి దగ్గర కొంత భోజనాన్ని సంపాదించుకోవాలని ఆశపడ్డాడు. జీవాన్ని కొంత సంపాదించుకోవాలని ఆశపడ్డాడు. నాకు మరణమే మిగిలింది, నేను జీవించాలని ఆశపడుతున్నాను, నా తండ్రి దగ్గర భోజనం ఉంది అని వెళ్ళినప్పుడు, ఆ తండ్రి ఆ కుమారుడు తిరిగి వస్తున్న విధానం అంత దూరంలో చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుడిని వాటేసుకొని, నా కుమారుడా తిరిగి వచ్చావా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాటేసుకొని అతనికి స్నానం చేపించి, ఏం చేపించాడండి? స్నానం చేపించి ఆ పాపపు ఆ చీకటిని, ఆ మరణమును అంతటిని కూడా తుడిసివేసే స్థానము. హల్లెలూయా. శుభ్రంగా స్నానము చేపించి, ఉతక స్నానము చేపించి, వాక్యముతో ఉతికి, రక్తముతో కడిగి అతనికి వస్త్రాలు ఇచ్చాడు. హల్లెలూయా. వస్త్రాలు ఇచ్చి, మళ్ళా ఉంగరము తొడిగించి, చెప్పులు ఇచ్చి, కిరీటము పెట్టి, అక్కడ దాసులందరినీ పిలిచి ఆనందపడుతున్న కుమారుడు తిరిగి వచ్చాడని గంతులు వేస్తూ, హల్లెలూయా, గంతులు వేస్తూ అతను ఉత్సాహముతో పండగ జరుపుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత ఆనందమో తండ్రికి. కుమారుడు లోకములో చనిపోతున్నాడు, కానీ తండ్రి దగ్గర ఏముంది? జీవం ఉంది. ఎవరైనా ఇక్కడ ఉన్న సహోదరుడు కానీ సహోదరి కానీ గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో ఉన్నంతసేపు నిన్ను చంపటమే వాడి ముఖ్య ఉద్దేశం. సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం. లోకములోనికి వీడ్చుకొని పోయి అది ఆహారము, అది సంతోషము, అది ఆనందము అన్నట్టుగా నీ దృష్టినంతా కూడా వాడు అట్టే మలుపుతాడు. కానీ చివరికి నీకు మిగిలేది మరణం అని, నువ్వు సంపాదించేది ఏదైనా నీకు నిలబడదనేది మటుకు నువ్వు గ్రహించాలి. హల్లెలూయా. లాస్ట్కి ఈ లోకములో మిగిలిచ్చేది మరణం తప్ప ఏమీ లేదు. అందుకనే చూడండి, నా జీవితంలో నేను అనేకమైన దురలవాట్లు కలిగి, దురవ్యసనాలు కలిగి, పాపపు జీవితంలో లోకములో పడి చీకటితో స్నేహము చేస్తూ నా జీవితాన్ని అంతటిని కూడా 33 ఏళ్ళు నా జీవితాన్ని నేను పాడు చేసుకున్నాను.
హల్లెలూయా. తండ్రి అనే ప్రభు దగ్గర నుంచి అక్కడి నుంచి దూరం అయిపోయి ఆయన సన్నిధికి వెళ్లకుండా లోకములోకి వెళ్ళి ఈచ్చలవిడితనములో తిరిగి నేను మొత్తానికి నా లైఫ్ని, నా ఆయుష్ని, నా ఆరోగ్యాన్ని, నా ప్రాణము సహితము క్షీణించిపోయింది. సాతాను నన్ను దొంగిలించాడు. ఇక పందులే కాడే నా జీవితం అంతా కూడా పంది బొర్లాడినట్టు రోడ్ల మీద బొర్లాడటం, ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం, తాగి ఇచ్చలవిడిగా ఆ సోయ లేకుండా ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం, ఎక్కడ పడితే అక్కడ అవమానం జరిగింది. హల్లెలూయా. ఆ మరణ భయము, డాక్టర్లు చేతులు ఎత్తేసి నువ్వు చనిపోతున్నావు, ఇక మేము ఏమి చేయలేమన్నప్పుడు డాక్టర్ గారు దయచేసి నన్ను బతికించమన్నప్పుడు గాంధీ హాస్పిటల్లో లేదు సహోదరుడా, నీ జీవితాన్ని అంతా కూడా నువ్వు సరైన జీవితం జీవించకుండా ఆల్కహాల్ తాగి గుట్కాలు, గంజాయి ఇష్టం వచ్చినట్టు చేసి నీ యొక్క అవయవాలు మొత్తం కూడా నువ్వు పాడు చేసుకున్నావు కనుక ఇక మేమేమి చేయలేము. మరి నాకు ఏం మిగిలింది? నీకు మరణమే మిగిలింది, వెళ్ళిపోమన్నాడు. హల్లెలూయా. ఏందంట? మరణమే మిగిలింది, వెళ్ళిపో. ఎప్పుడైతే నాకు మరణము వచ్చిందనే సంగతి నేను ఎరిగి ఉన్నానో, నాకు ఇప్పుడు జీవం కావాలి. జీవం ఎవరి దగ్గర ఉంది? ఆయనే జీవాధిపతి. హల్లెలూయా. ఆ జీవాధిపతి దగ్గరికి మనం వెళ్ళాలి. ఆయన దగ్గర నిత్య జీవం ఉన్నది. ఆయన నన్ను బతికించువాడు. ఆయన తప్పైక ఎవరు లేరని నేను గ్రహించగలిగాను. అయితే ఆయన దగ్గరికి ఎలా వెళ్ళానో తెలుసా? ప్రభువా, నా జీవితం మొత్తం కూడా నేను నాశనం చేసుకున్నాను అయ్యా, నువ్వు ఇచ్చిన బ్రతుకుని నేను పాడు చేసుకున్నాను ప్రభువా, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు. నీ కుమారుడిగా కాదు కానీ నీ సేవకుల దగ్గర సేవ చేసుకుంటాను ప్రభువా. ప్రభువా, నీ మందిరములో నీ మందిరాన్ని ఊడుస్తాను ప్రభువా. అయ్యా, నీ యొక్క వస్తు పరికరాలను శుభ్రం చేస్తానయ్యా. ఓ నీ సేవకుడు కుటుంబానికి, ఆయన చేస్తున్న సేవకి ఓ ప్రభువా నేను పరిచారకుడిగా ఉంటాను తండ్రి. అయ్యా, నన్ను కుమారుడిగా కాకపోయినా నీ పాదముల దగ్గర అయ్యా ఆ మరియా కన్నీటితో నీ పాదములు కడిగినట్టు నాకు అట్టి కృప నీవు ప్రభువా అని ఏడవటం మొదలు పెట్టాను నేను. హల్లెలూయా. ఆ క్షణం ఆయన గంతులు వేయటం మొదలు పెట్టాడు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి పశ్చాత్తాపముతో తండ్రి దగ్గరికి వస్తున్నాడో, ఓ ఇదిగో ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బతికాడు కాబట్టి మనం సంతోషపడదామని ఆయన రక్తములు, ఆయన వాక్యముతో ఉతికి, ఆయన రక్తములో కడిగి, ఆయన నీటి వస్త్రాన్ని ధరింపజేసి, ఆయన కిరీటమును పెట్టి, ఆయన యొక్క పరిశుద్ధాత్మనిచ్చి హల్లెలూయా హల్లెలూయా పండగ చేస్తున్నాడు పరలోక రాజ్యములో దేవదూతలతో. హల్లెలూయా. అందుకనే ఒకడు రక్షించబడుతున్నప్పుడు దేవదూతలందరూ కూడా పొంగి చూసి ఆనందపడుతూ గంతులు వేస్తున్నారు. హల్లెలూయా. అటువంటి ధన్యత ఇచ్చిన ఆ మహోన్నతుడి దగ్గర మనం వచ్చి ఉన్నాము. హల్లెలూయా. ఈరోజు నేను చదువు లేదు, 12 మంది నాతో కలిపి బైబిల్ తరబిదు చేయటానికని వచ్చారు. నేను పాస్టర్ గారికి సేవ చేద్దామని వెళ్ళా. నువ్వు కూడా దాంట్లో ఉండి ఏం కాదన్నాడు. నాకు అసలు ఏమి రాదు అయ్యా, నేను చదువుకోలేదు, ఆ బైబిల్ నాకు అర్థం కావట్లేదు అయ్యా, కాబట్టి నేను నీ పరిచయం చేస్తాను, నేను డ్రైవర్గా కాబట్టి నీకు డ్రైవర్గా నేను ఉంటాను, హాస్టల్ ఉంది, హాస్టల్లో పిల్లలకి భోజనం వండి పెడతాను అని చెప్పినప్పుడు సరే చెయ్యి, కానీ ఈ సేవకులకి టీ తెస్తాను, బిస్కెట్ తెస్తాను బైబిల్ స్టడీలో అని చెప్పాను. సరే ఓకే మంచిది, నీకు రాదంటున్నావు కదా, వాళ్ళతో పాటు కూర్చో ఊరికే అన్నాడు. సరే నేను ఆ చర్చి దగ్గర కలుపులు తీయటము, గడ్డి చెక్కటము, ఫ్యాన్ దూడటము, బూజు దొలపటము, ఆ పిల్లలు ఉన్నారు హాస్టల్ పిల్లలు బాత్రూమ్లు కడగటము, వాళ్ళ రూములు కడగటము, వాళ్ళకి భోజనాలు వండి పెట్టడము, పాస్టర్ గారికి డ్రైవింగ్ చేయటము, ఇలాంటిది నేను చేశాను అక్కడికి వెళ్ళి. హల్లెలూయా హల్లెలూయా. నన్ను వాళ్ళతో పాటు 11 మందితో నన్ను ఒకనిగా కూర్చోమన్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. కూర్చోమన్నాడు ఆయన. నాకు రాదన్నా కానీ వెళ్ళలేదు. సరే నువ్వు కూర్చో అన్నాడు. వాళ్ళతో కూర్చునేవాడిని, వాళ్ళు బైబిల్ రాసుకుంటూ ఉండేవాళ్ళు, నాకు అర్థం కాదు. వాళ్ళు పాటలు పాడుతూ ఉండేవారు, నాకు పాటలు పాడతాం రాదు. వారు సాక్ష్యాలు చెబుతూ ఉండేవారు, సాక్ష్యం చెప్పడానికి వాళ్ళ ముందు నిలబడే ధైర్యం కూడా నాకు లేదు.
అటువంటి భయంకరమైన స్థితి 6 నెలలు గడిచిపోయింది. 6 నెలలు గడిచిపోయిన తర్వాత మరి ఆయన ఏం చేశాడంటే పాస్టర్ గారు అందరితో పాటు సర్టిఫికెట్లు ఇస్తుంటే నాకు కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు. సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళు ఏం చేశారంటే నన్ను అప్పుడు అక్కడ అభిషేకించారు. హల్లెలూయా. నన్ను అక్కడ అభిషేకించారు. కానీ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి నాకు. ఆమేన్. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో కూడా తెలియదు. ఆ ఇచ్చిన సర్టిఫికెట్ ఇప్పటికీ ఉంది. దాన్ని చూసి మురిసిపోయా. కానీ నేను పాస్టర్ అవుతాను నాకు కూడా తెలియదు. అలాంటి భయంకరమైన జీవితం. కానీ ఆ పాస్టర్ గారు అటు ఊర్లమ్మటి పాస్టర్ గారు అమ్మటి వెళ్ళి అటు ప్రార్థన చేసిరా పోండి అని ఇంకొక పాస్టర్ అమ్మటి నన్ను పంపించేవాడు. అక్కడికి వెళ్ళినప్పుడు మోకాలు వేసి ప్రార్థన చేస్తే మరి అక్కడ స్వస్థతలు జరిగాయి. వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. అక్కడ ఎన్నో అద్భుత కార్యాలు జరిగినాయి. అవన్నీ నాకు తెలియదు. వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పింది నాకు కూడా సహోదరుడు ప్రార్థన చేస్తే ఇలా జరిగింది అని చెప్పటం. అలా ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు. ఆ సమయంలోనే ఈ వర్తమానం కూడా వచ్చింది. అక్కడ బైబిల్ ట్రైనింగ్ చేయడానికని వెళ్ళిన ఆ పరిచయం చేయడానికి వెళ్ళిన ఆ సమయంలోనే ఈ కాలం యొక్క వర్తమానం కూడా వచ్చింది. అది నాకు అసలు వాక్యమే తెలీదు. అతను చెప్పేది ఆ విజయవాడలో సహోదరుడు చెప్పాడు. నాతో పాటు బైబిల్ ట్రైనింగ్కి వచ్చిన ఆయన, అన్నా ఈ బాప్తిసం కరెక్ట్ కాదంట, యేసుక్రీస్తు నామములోనే బాప్తిసం కరెక్ట్ అంట, బైబిల్లో అంతే ఉందంట, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఎవరు బాప్తిసం వేయలేదంట, ఈ కాలానికి ఒక ప్రవక్త ఉన్నాడంట, ఆయన విలియం మేరన్ బ్రహ్మం అంట అని చెప్తున్నాడు. నాకు అసలు లేఖనాలే తెలియదు, అధ్యాయాలే తెలియదు, నువ్వు కొత్త బోధ ఒకటి తెచ్చావా మళ్ళీ అని నేను అడిగాను. ఇప్పటికీ ఆ సహోదరుడు ఉన్నాడు, మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇదే జరిగింది. అప్పుడు వచ్చింది ఈ కాలం యొక్క వర్తమానం మనల్ని ఎప్పటి నుంచో వెంబడిస్తుంది. ఈ కాలంలో మన దేవుడు ఒక పాత్రగా నిలబెట్టుకొని ఉన్నాడు ఆయన ముందే. మనకు వాక్యం తెలియక ముందే, అసలు మనము క్రైస్తవులమైన సంగతి తెలియక ముందే, దేవుని కుమారులు మనకు తెలియక ముందే, దేవుడు మనల్ని రక్షిస్తాడనే సంగతి తెలియక ముందే, సమస్తము భూమి ఆకాశము పుట్టక ముందే ఆయన ప్రణాళికలో 7వ సంఘకాలములో ఈ వర్తమానము కొరకు మనల్ని నిలబెట్టుకొని ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా వచ్చాము. ఆ యొక్క నాతో కలిపి 12 మంది మరి బైబిల్ ట్రైనింగ్లో ఉన్నట్టుగా అక్కడ సంతకాలు జరిగినాయి. కానీ ఈ 12 మందిలో అందరూ 11 మంది ఎవరి పని వాళ్ళు జాబ్ చేసుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు. వాళ్ళందరిలో ఏ ఒక్కరు కూడా పాస్టర్ కాల. మీకు అర్థమవుతుందా? వాళ్ళే నేర్చుకుంది. ఎవరండి నేర్చుకుంది? వాళ్ళే. బుక్లో రాసుకుంది వాళ్ళే. అధ్యాయాలు వచనాలు అన్నిటినీ పసిగట్టింది వాళ్ళే. కానీ వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు నేను ఛాయలు మోస్తున్నా. హల్లెలూయా. వాళ్ళు నేర్చుకుంటున్నప్పుడు నాకు అది అర్థం కాక వాళ్ళకి పరిచర్య చేశాను. మందిరంలో నేను గొప్ప పరిచారకుడిగా ఆ కలుపులు తీయటం, గడ్డి చెక్కటం, అది పొలంలో ఉంది. అది ఆ మందిరము కడగటము, తుడగటము, పాస్టర్ గారు వచ్చేసరికి అన్ని చదవటము, వేయటము, ఇదే నా పని. కానీ ఈ 12 మందిలో ఒక్కనైనా నేను ఈరోజు ఒక సేవకుడిగా ఒక పామరు నిలబెట్టుకొని ఆయన బోధిస్తున్నాడు. హల్లెలూయా. 11 మంది జాబులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ 11 మందిని తీసుకొని అక్కడికి వచ్చి అది ఒక బైబుల్ స్టడీగా పెట్టించింది ఎవరి కోసం? మీకు అర్థమవుతుందా? ఒక పామరుడు కోసము వాళ్ళందరిని అక్కడ కూర్చోబెట్టి ఒక బైబుల్ స్టడీగా చేశాడు దేవుడు దాన్ని. హల్లెలూయా. కానీ అక్కడ ఆ పామరుని పిలిచి అతన్ని మాత్రమే సేవకుడిగా మార్చాడు. ఇప్పటికీ బ్రదర్స్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, బ్రదర్ ఇప్పటికీ మాకు ఆశ్చర్యమే, నేర్చుకుంది ఇంతకు మేమా నువ్వా? హల్లెలూయా. నేర్చుకుంది మేము, పాస్టర్ సేవకుడిగా పిలిచిందేమో నిన్ను, నువ్వేమో సేవకుడివి, మేము ఇప్పుడేమో హాస్పిటల్లో ఒకడు, డిమార్ట్లో ఒకడు, మెడికల్ కంపెనీలో ఒకడు జాబులు చేస్తున్నారు. హల్లెలూయా. ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సహోదరుడా, ఎవరైతే ఏ వ్యక్తులైతే నాకు 7 మరి అక్కడ ఆ యొక్క బైబిల్ స్టడీలో 7 తరబిదిచ్చారు.
బైబిల్ స్టడీలో 7 పాస్టర్స్ 7 టీచర్స్ వచ్చారు. ఆ 7 టీచర్స్ చెప్పుతున్న విషయాలలో నాకేమీ ఎక్కలేదు. కానీ 7వ సంఘకాలం యొక్క వర్తమానం వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ నేను అదే సేవకుడికి వాక్యం చెప్పడం జరిగింది. హల్లెలూయా. అసలు ఎలా తిప్పుతున్నాడో చూడండి దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడో చూడండి. ఇప్పటికి ఆ 7 పాస్టర్లు నువ్వు మేమా టీచర్లు నువ్వా అని అడిగారు. అసలు నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని అడిగారు. అన్నా లేదన్నా, వాక్యం ఎలా ఉందన్నా చూడండి అన్నా. వాళ్ళకు కూడా లేఖనాలు చూపించి వాక్యం చెప్పడం జరిగింది. ఆమేన్. వాళ్ళు పాస్టర్గా గుర్తించలేదు, లేఖనాలు మటుకు గుర్తిస్తున్నాయి. హల్లెలూయా. ప్రతి లేఖనం గుర్తిస్తుంది. పౌలు గారిని మీరు గమనించండి, ఏ మనుషుడు ద్వారాగా నేను ఈ సేవను పొందుకోలేదన్నాడు ఆయన. పొందుకున్నాడా? ఏ మనుషుడి ద్వారాగా నేను ఈ సేవని పొందుకోలేదు. ఈ సేవ కేవలము దేవుడే ఆయన కృప చూపించి నాకు ఇచ్చిన పరిచర్య అన్నాడు పౌలు గారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఈ సేవ చేయటానికి ఏ మనుషుడు మనకి ఈ సేవను ఈ పరిచర్య ఇయ్యలేదు. ఆమేన్. ఆమేన్. పౌలు గారు అన్యుల దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. పౌలు గారిని పిలిచినట్టే మనల్ని కూడా దేవుడు పిలిచి తిరిగి అనేక మంది దగ్గరికి వెళ్ళి అనేక మందికి రక్షణ సువార్తను చెప్పి దేవుని వైపు నడిపించేలాగా, ఈ సంఘము కూడుకునేలాగా దేవుని మహాకృప చూపించాడు. హల్లెలూయా. నేను జ్ఞానముతోనో విద్యతోనో బోధించట్లేదు, కానీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నేను దీన్ని బోధిస్తున్నానని చెప్పాడు పౌలు గారు. ఇవాళ మనకు రాసుకోవటమే రాదు. ఏందండి? మనకి రాసుకోవటమే రాదు, లేఖనాలు చదువుకోవటం రాదు, అసలు ఏముందో రాదు. అయినా సరే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన మనం ముందుకు వెళ్తున్నామే తప్ప మన జ్ఞానము కానీ, మన విద్య కానీ, మన వివేచన కానీ, మన బలము కానీ, మన శక్తి కానీ ఇక్కడ ఏది లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరుడా, సహోదరి, కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇక్కడ ఉన్న మనం అందరం కూడా కష్టపడబట్టే ఇక్కడికి వచ్చి ఉన్నాం. అంతేనా? ఆ దేవుని యొక్క వాక్యము హృదయంలో నింపుకోబట్టే ఆ సువార్త మీ ఇంటికి వచ్చింది, మీ హృదయం దగ్గరకు వచ్చింది. అది చీకట్లో ఉన్న మిమ్మల్ని లేపింది, అది వెలుగు సంబంధులుగా తీసుకొని వచ్చింది. అది ఇప్పుడు మీరు మొలుస్తున్నారు, పరలోక రాజ్య వారసులుగా, వారసురాలుగా, కుటుంబకులుగా మీరున్నారు. ఇప్పుడు దేవుడు సంతానంగా మీరు ఇప్పుడు ఉన్నారు. ఎలాగైతే ఒక సేవకుని పిలిచినప్పుడు ఆయన ద్వారాగా, వాక్యము ద్వారాగా ఇంతమంది జన్మించారో, మీ ద్వారా కూడా అనేక మంది జన్మించాలి. హల్లెలూయా. ఈ లేఖనాలు నువ్వు తీసుకోవాలి, ఈ లేఖనాలు నీ హృదయంలో ఉండాలి, ఆయన ఇచ్చిన పరిచయం నీ హృదయంలో ఉండాలి, రోషం కలిగి కుటుంబంగా నువ్వు ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కుటుంబంలో అందరూ కలిసి పని చేస్తే అది వృద్ధి కలుగుద్ది. ఏమంటారండి? కుటుంబంలో అందరూ కలిసి పని చేస్తే అది వృద్ధి కలుగుద్ది. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒక తండ్రికి 2 ఎకరాల పొలం ఉంది. నేను ముగిస్తా, ఈరోజు మెసేజ్ అంతా ఇలా అయింది. తండ్రికి 2 ఎకరాలు పొలం ఉంది. మరి ఆ తండ్రికి 5 పిల్లలు ఉన్నారు. ఆమేన్. 2 ఎకరాలకి మందు కొట్టాలి. ఏం కొట్టాలండి? మందు కొట్టాలి. ఎప్పుడు తండ్రి వెళ్తూ ఉంటాడు. తండ్రి ఇంజన్ ఎత్తుకొని మందు కొట్టే విధానము, మందు కలిపే విధానము కొడుకుని తీసుకొని వెళ్ళినప్పుడు అవన్నీ కొడుకు చూస్తూ ఉంటాడు. మందు ఎకరానికి ఎంత మోతాదు వేయాలి అంటే, ఒక ట్యాంకీలో ఎంత మోతాదు వేయాలి, ఎన్ని నీళ్లు పోయాలి, ఒక ట్యాంకీ ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు కొడితే ఆ పురుగనే చచ్చిపోద్ది, ఎలా మందు తగులుతుంది, నాన్న ఏం చేస్తున్నాడని చూస్తూ ఉంటాడు అతను. అర్థమైందా? ఏం చేస్తాడండి? చూస్తా ఉంటాడు. నాన్న ఏం చేస్తున్నాడు, ఎలా పోతున్నాడు, ఎలా వస్తున్నాడు,
ఆ ఇంజిన్ ఎలా స్టార్ట్ చేస్తున్నాడు, ఎలా ఎత్తుకుంటున్నాడు, ఎలా రేట్ చేస్తున్నాడు, ఎప్పుడు ఆపుతున్నాడు. ఏందండి ఆ మందు ట్యాంక్ని ఏమంటారా? పవర్ స్పేర్ ఇంజన్ అంటారు దాన్ని. ఆ మందు కొట్టేది ట్యాంక్ పవర్ స్పేర్ ట్యాంక్ అంటారు. అక్కడికి నాన్న పిల్లోని తీసుకొని వెళ్తాడు కొడుకుని. అతను చేనికి ఎలా మందు కొడుతున్నాడో తండ్రి అని చూస్తూ ఉంటాడు. ఇతనికి ఇంట్రెస్ట్ కలిగి దాన్ని చూస్తూ ఉన్నప్పుడు నాన్న నేను పోతా అంటాడు. అరే నీకు ఇంకా ట్యాంక్ ఎత్తుకునే వయసు రాలేదు, కొన్నాళ్ళాగు, కొద్దిగా లాగు. సరే అని చెప్పేసి అట్లా కొన్నాళ్ళు ఆపుతా వస్తూ ఉంటాడు. అట్లా వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క కొడుకుని తీసుకొని వెళ్తాడు. వీళ్ళందరూ ఆ మందు కొట్టడం చూస్తూ ఉంటారు చేనికి. అందరూ ఇటేనండి అమ్మ, అందరూ ఇటే చూడండి ప్లీజ్, అందరూ ఇటే చూడండి దయచేసి. ఆ చేనికి మందు కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. ఆ చేను అరకలెట్ట దోలాలో ఈ కొడుకులందరూ చూస్తున్నారు. ఏం పురుగు వస్తుందో, ఏం తెగులు వస్తుందో, ఏ వ్యాధి చెట్టుకు వస్తుందో, ఆ వచ్చినప్పుడు మా నాన్న ఏమేమో మందులు కొడుతున్నాడో ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఈ కొడుకులందరూ. కానీ దానిలో ఆ కొడుకులలో 5 కొడుకులు పనిచేస్తున్నారు. కానీ మందు కొట్టడానికి వెళ్ళినప్పుడల్లా ఒకడు నాన్నటి పోగానే ఒకడు సెల్ ఫోన్ ఆన్ చేసి వస్తా ఉన్నాడు. ఏం చూడాలి? చేనుకి పోయాడు, పురుగుందా లేదా? చేను వాడు అభివృద్ధి చేయాలంటే కుటుంబంలో వాడు ఇంకొక ఎకరం వేసి, మా నాన్న మేమందరం కలిసి ఇక్కడ 2 ఎకరాలు వేసి మనం బాగా ఉన్నతమైన స్థితిలోకి రావాలంటే కొడుకులు ఏం చేయాలి? తండ్రి ఏం పని చేస్తున్నాడో, అది ఎలా మందు కొడుతున్నాడో, ఎలా చేస్తున్నాడో ఏందో అని చూడాలి. ఇతను చూసినప్పుడు అతను నేర్చుకుంటా ఉంటాడు. హల్లెలూయా. అతను ఏం చేస్తాడండి? నేర్చుకుంటా ఉంటాడు. ఆసక్తి కలుగుద్ది. చూడడానికి ఆసక్తి కలుగుద్దా? ఒకవేళ సడన్గా ఆ చూడని వాడు ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు నేను ఇంటికి పోవాలా, గాలి గంగలా తిరగాల, రోడ్ల మీద తిరగాల అనుకునేవాడు పొలానికి వచ్చి నాన్నకి నీళ్ళు ఇయటానికి వచ్చాడు అనుకో, మందు ట్యాంక్ ఎత్తడానికి వచ్చాడు అనుకో, వాడు మనసు తేట ఉంటుంది. రోడ్ల మీదనా ఏందిరా ఇంకా కాలేదా, ఏడరా నాయన, ఇంకా చిన్నగా కొడతాడు మా అయ్యా, ఇది ఎప్పుడైద్దో, ఈ టైంలో వస్తారా, అయిపోవచ్చింది నాకు 2 ట్యాంకులు అని అంటున్నాడు. ఈ లోపల అబ్బాయి కాలం వస్తుందిరా, మందు కొట్టు, మందు పెడతా, నీళ్ళు పెడతారా, కాలం వస్తుంది ఇప్పుడే అని అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? తండ్రిని అతను ఏం చేయాలనుకుంటాడు? ప్రేమిస్తాడు. ఆ తండ్రిని ద్వేషిస్తున్నాడు. దేనికోసం ద్వేషిస్తున్నాడు? రోడ్ల మీద తిరగటానికి, ఆ ఫ్రెండ్స్తో తిరగటానికి, లోకంలో పడి జీవించటానికి, అభివృద్ధి కోసం కాదు, బాగుపడటం కోసం కాదు, లోకం కొరకు. ఏందంట? లోకం కొరకు. ఇప్పుడు తండ్రితో ఏమంటున్నాడు? నా వల్ల కాదు, నువ్వు చేసుకుంటే చేసుకో, మాకు అవసరము. అరే అట్ట కాదురా, ఇద్దరం ఉంటే గబగబా ఇస్తున్నానా, నాకు తోడుగా ఉంటే గబగబా ఇద్దరా, నువ్వు అటు పోతే అటురా, నేను కాలం ఫుల్గా వస్తుంది, కొద్దిగా నువ్వు ఇక్కడ నిలబడి అడ్లు వస్తావు, నేను అటు కాలం తీసుకుని వస్తా ఉంటా, నేను కిందికి పోతా, తడిసిందో లేదో చూస్తూ ఉండు, మిరపతోట పాడైపోద్ది, చేసుకుంటే చేసుకో, లేకపోతే లేదు. ఇప్పుడు ఇద్దరు ఉంటేనే ఆ తోటకు నీళ్ళు పెట్టాలి, లేకపోతే తోట పాడేది. ఏందంట? తోట పాడేది. ఒక్కడు చూసుకోవడానికి కుదరదు, నీళ్ళు ఎక్కువ పెట్టకూడదు, దాన్ని వాడే ఎగ్గొట్టి పోతాడు. సరే ఇప్పుడు ఆయన సరే రేపు పెట్టుకున్నాం, ఈ ఎదవ పోతాడు, నేను ఏం చేయాలి ఇప్పుడు అని పోతాడు. రేపు నీళ్ళు రావు, వారం రోజులు రావు, చేనేమైపోతుంది. ఎవరి వల్ల ఈ డ్యామేజ్? కుటుంబం ఎందుకని అభివృద్ధిలోకి వెళ్ళట్లా? చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చి వాక్యం మన దగ్గరికి వస్తున్నప్పుడు వాక్యం ఏమి చెబుతుందో దృష్టి ఇక్కడ లేకపోతే నువ్వు ఎలా పనిచేస్తావు? వృద్ధి కోసం ఎలా చేస్తావు? నీ ఆలోచన అంతా ఎప్పుడైపోద్దా, ఎప్పుడు ఇంటికి పోదామా, ఎప్పుడైపోద్దా ఇంట్లో వండుకున్న కూరలు తిని పడుకుందామా, ఎప్పుడైపోద్దా సెల్ ఫోన్ చూసుకుందామా,
నువ్వు అభివృద్ధి చేస్తావా? ఎట్లా చేస్తా? ఆసక్తి నీ కాడ పనేది? ఇక రెయ్యం బగులు కన్నాడుగా బతికియాలుగా ఏం చేస్తాడు? ఇంకా అతని జీతగాలను పెట్టుకొని పోతాడు. ఆ జీతగాలను తీసుకొని పోతే వాడు కాసిన మిరగాయలు కోసుకొని రా అంటాడు. నాకు 10 రూపాయలు అంటాడు. మందు సరిగ్గా కొడతాడా? పైపైన కొట్టిపోతాడు. కుటుంబం అనేది ఐక్యత లేకపోతే వృద్ధి కలగదు. కుటుంబంలో అందరూ కలిసి ఏకీభవించి పని చేయకపోతే అది అట్టడుగున అట్టనే ఉండిపోద్ది. పోరాడాలి, ఆసక్తి కలిగి జీవించాలి. కుటుంబాన్ని వృద్ధి కలుగు చేసుకోవటానికి కలిసి పని చేయాలి. భౌతికంగా ఎలాగైతే మనము కలిసి పని చేసుకొని వృద్ధి కావాలని ఎలాగైతే పోరాటం కలిగి పనిచేస్తూ ఉంటున్నామో దానికంటే అధికంగా ఆత్మ సంబంధమైన సంఘములు చేయాలి. ఆత్మ సంబంధమైన కుటుంబంలో పనిచేయాలి. సోమరులాగా మనం ఎక్కడ ఉండకూడదు. మనం వృద్ధి కలుగు చేయాలి, ఆత్మను సంపాదించాలి, భారం కలిగి ఉండాలి. ప్రార్థన అంటే చేరికడికి పోయి ఒక పొయ్యి పురుగులు చంపి రావటం, మందు కొట్టడం. ఏడన్నా సువార్త చెప్పాలంటే ఏంటది? పొలం లోకమేనా అన్నాడు ఆయన. పంట ఏడుంది ఇప్పుడు? పొలంలోనే ఉందా అంటే లోకంలోనే ఉందా? దానికి మందు పురుగులు కొట్టేసి ఎండిపోతుంది. దాన్ని వృద్ధి కలగజేయాలంటే సువార్తనే మందు కొట్టాలి. మరి ట్యాంక్ ఎత్తేవాడు కావాలిగా, మందు కలిపేవాడు కావాలిగా. మరి రావద్దా? వస్తారా మీరు? కానీ సంఘం ఎప్పుడు చూసినా 10 మంది ఏమంటున్నారయ్యా, పని చేస్తున్నారా? మరి ఎట్లా వస్తారు? మరి పిల్లలు కనేది ఎవరు? గొర్రెలా కాపరా? గర్భం దాల్చాల్సింది ఎవరు? ప్రయాస పడాల్సింది ఎవరు? చెప్పండి. ఇంకా నువ్వే కాపరివి, నువ్వు కను. నేను ఎట్టగంట? చెప్పండి, నేను ఎట్టగంట? ఎలా కనాలి? కాపరి ఎట్టగంటాడు? మంద వృద్ధి కావాలంటే మందలో ఉన్న గొర్రెలే వృద్ధి చేయాలి, కానీ కాపరి చేయలేడు. హల్లెలూయా. ఈరోజు సహోదరుడా, సహోదరి, నీలో ఆసక్తి ఉండాలి, భారం ఉండాలి, బాధ్యత ఉండాలి. రేపు నువ్వు సంపాదించే సంపాదన నిత్య రాజ్యములో ఒక్కొక్క ఆత్మ 10,000 ప్రపంచాలు. ఏంటండి? 10,000 ప్రపంచాలు నువ్వు సంపాదించటం. మరి ఇలా నీ జీవించే జీవితాన్ని నువ్వు చూడు. కానీ ఆ 5 పిల్లల్లో ఎవడో ఒకడు ఉంటాడు పనిచేయాలని ఆసక్తి కలిగి. అవునా కాదా? ఆసక్తి కలిగి ఉంటాడు. నానా నేను పోతా అంటాడు, నేను కొడతా అంటాడు. నీకు సమయం వచ్చినప్పుడు ఇస్తలేరా అంటాడు. ఒక సమయం వచ్చింది, ఆ తండ్రి ముయ్యలేని సమయంలో నువ్వు తీసుకో బాధ్యత అంటాడు. హల్లెలూయా. సపోర్ట్ చేయి నాకు అంటాడు. మోసే యుద్ధము, ఇజ్రాయెల్ ప్రజలు యుద్ధం చేస్తున్నప్పుడు మోసే చేతులు పైకెత్తినప్పుడు అక్కడ జయం కలుగుతుంది. అతని చేతులు భారము కలిగి కిందికి దింపినప్పుడు ప్రజలు ఓడిపోతున్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోతున్నారు. ఆ సమయంలో యెహోషువ ఖాళీకి వచ్చి 2 చేతులు పైకెత్తి పట్టుకున్నారు. సపోర్ట్ చేసే సంఘములో సపోర్ట్ చేసే సహోదరులు అంటారు. యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు, సాతాను మీద జయించడానికి వెళ్ళినప్పుడు, సాతాను యొక్క క్రియలను లయపరచడానికి దేవుడి యొక్క వాక్యము భారం కలిగి సేవకుల్లో ఉన్నప్పుడు సపోర్ట్ ఉండే అక్కడున్న పరిచారకులు అవసరమై ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు సహోదరుడా, సహోదరి, ఆత్మ సంబంధమైన ఈ కుటుంబములో నువ్వు ఒక కుమారుడివి, కుమార్తెవి. నువ్వు వృద్ధి కలుగు చేయాలి. దేవుని మందిరములో పరిచయం చేయాలి. దేవుని సువార్త అంటే పాకులాడాలి. ఒక ఆత్మ కొరకు ఆరాటపడాలి. అలా పడకపోతే ఈరోజు మీరు ఇక్కడ ఉండేవాళ్ళే కాదు. నేను కూడా వాళ్ళు ఏదో చెప్తున్నారు, వింటున్నాను, వెళ్తున్నాను అని అనుకుంటే ఈరోజు మీరందరూ ఇక్కడ ఉండేవాళ్ళే. అవునా? ఈరోజు మనమందరము జాగ్రత్తగా గమనించండి. వాక్యాన్ని ముందుగా గ్రహించాలి. మన దృష్టి ఎటు పోకూడదు. మన తండ్రి అయిన దేవుడు పురుగుల్ని ఎలా చంపుతున్నాడు, తెగుల్ని ఎలా చంపుతున్నాడు, ఎక్కడ చెట్టు బలహీనంగా ఉంటే బలం పెడుతున్నాడు,
ఆ లేఖనాలు వచ్చి మనల్ని బలపరిచినట్టుగా ఇంకొక బలహీనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అయ్యే లేఖనాలు అతని మీద ఉన్న చీకటిని పోగొట్టేటప్పుడు నువ్వు పక్క నుండి సపోర్ట్గా ఆమేన్ స్తోత్రం అనాలి. హల్లెలూయా. హల్లెలూయా. నోరు లేని మగపిల్లల్లాగా, కళ్ళు లేని కబోజలం అమ్మ అన్నట్టుగా, చేతులు లేని వాళ్ళం అయ్యా అన్నట్టుగా, హల్లెలూయా లేదు, ఆమేన్ లేదు. ఎట్లా ఈ కుటుంబం వృద్ధిలోకి వెళ్తుంది? ఎట్లా సమృద్ధిగా సంపాదించగలుగుతాం? హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మరి సాక్ష్యాన్ని దీవించాలి కాక ఈ వాక్యాన్ని దీవించరు గాక. గాడ్ బ్లెస్ యూ. మనం అందరం కలిసి ఏకీభవించి ఏక మనసుతో పరిచయం చేస్తే అద్భుతంగా సమృద్ధిగా దేవుడిస్తాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.